ఐపీఎల్లో అత్యధిక పారితోషికం అందుకునే కమెంటేటర్ల జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు. తాజా ఐపీఎల్ సీజన్ లెక్కల ప్రకారం గవాస్కర్ ఓ సీజన్లో ఇంగ్లీష్ కమెంటరీ చేసినందుకు గాను 4.5 కోట్ల రూపాయలు తీసుకుంటాడు. అంటే ఓ మ్యాచ్కు అతని రెమ్యునరేషన్ 6 నుంచి 10 లక్షల రూపాయల మధ్యలో ఉంటుంది. కమెంటేటర్లు కమెంటరీతో పాటు మ్యాచ్ ప్రిడిక్షన్స్, స్టోరీస్ కూడా చేయాల్సి ఉంటుంది. వీటన్నిటికీ కలిపి వారి పారితోషికం ఉంటుంది. గవాస్కర్ తో సమానంగా ఐపీఎల్లో పారితోషికం అందుకునే కమెంటేటర్లుగా మాథ్యూ హెడెన్, కెవిన్ పీటర్సన్, ఇయాన్ బిషప్ ఉన్నారు. వీరంతా ఇంగ్లీష్ కమెంటరీకి తలో 4.17 కోట్ల రూపాయలు అందుకుంటారు. వీరి తర్వాత ఇంగ్లీష్ కమెంటరీకి హర్ష బోగ్లే 4.1 కోట్ల రూపాయలు, రవిశాస్త్రి 4 కోట్ల రూపాయలు అందుకుంటారు. ఇక హిందీ కమెంటరీలో అత్యధిక పారితోషికం అందుకునే కమెంటేటర్ ఆకాష్ చోప్రా. అతనికి సీజన్ కు 2.92 కోట్ల రూపాయలు లభిస్తున్నాయి. ఆకాష్ చోప్రా తర్వాత సంజయ్ ముంజ్రేకర్ అత్యధికంగా 2.8 కోట్ల రూపాయలు అందుకుంటాడు. ఆ తర్వాత సురేష్ రైనా 2.5 కోట్ల రూపాయలు, హర్భజన్ సింగ్ 1.5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారు. సీనియర్ కమెంటేటర్ల పారితోషికాలు ఇలా ఉంటే జూనియర్లకు మ్యాచ్ లెక్కన పేమెంట్ ఇస్తారు. ఇంగ్లీష్, హిందీతో పాటు అన్ని స్థానిక భాషల్లో కమెంటరీ చేసే వారికి ఒకే లెక్కన మ్యాచ్ కు 35,000 రూపాయలు ఇస్తారు. ఇటీవల కాలంలో క్రికెట్ లో కమెంటరీకి ప్రాధాన్యత చాలా పెరిగింది. కమెంటేటర్లకు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే వారి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.